MCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ కేంద్రంలో గురువారం రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ కేంద్రంలో గురువారం రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కొలమాసనపల్లి సీనియర్ నాయకులు వెంకటరత్నం, సెల్వరాజ్, గణేష్లు తెలిపారు. కార్యాలయ స్థాపన ముఖ్య ఉద్దేశం పంచాయతీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గంలో కొలమాసనపల్లి పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమని తెలిపారు. న్యూస్ పేపర్ కింద పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామ పంచాయతీలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా గర్వకారణం. ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, గ్రామ పంచాయతీ పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మనము పార్టీ కార్యాలయం ఎందుకు ఓపెన్ చేశామంటే, మనము గతం ప్రతిపక్షంలో ఉన్నాం, ఈరోజు మనము స్వపక్షంలో ఉన్నాం. ఈరోజు అన్నగారు అమరన్న గారు మంచి మెజార్టీతో గెలిచాడు. మనకి రాష్ట్రంలో కూడా చంద్రబాబు పరిపాలన బ్రహ్మాండం ఇప్పుడే మనం పికప్ అవుతాం. కానీ పార్టీ కార్యాలయం అనేది ఎందుకంటే, కార్యాలయం అంటే ఎవరు నలుగురు వచ్చినా సమస్యలు చెప్పుకోవడానికి, మన పంచాయతీలు ఏమన్నా కార్యాలు చేయాలన్నా, ఏదన్నా వర్కులు పరంగా కానీ, కాలువలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఇంకేమైనా పెన్షన్లు కానీ అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే దొరకల, మా నాయకులు దొరకడం కాబట్టి మీరు అందుబాటులో ఉన్నప్పుడు దయచేసి ఈ రూమ్లో, ఈ కార్యాలయంకి రండి. ఏమన్నా మీ ఊర్లో కూడా సమస్యలు ఉంటే కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉండే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే పెద్దలు వెంకటన్న కానీ మనం అందరూ పెద్దలు ఉంటాం, ఇక అందరూ ఉంటాం. ఖచ్చితంగా మీకు బిడి ఉన్నప్పుడు కార్యాలయం రండి. మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ చెప్పండి. అయినంత వరకు అమరాన్ని దృష్టికి తీసుకుపోయి మా వల్ల అయినంత వరకు మేము కూడా పరిష్కరిస్తాం. ఈ కార్యాలయం ఓపెన్ చేసింది దృష్టితో, ఎందుకంటే కొంతమంది మేము ఆడాడ వెళ్ళిపోతాం, అందరూ ఇక్కడ నాయకులు ఏదో పని బాగా చేసుకునేది. ఈ కార్యాలయం మీద ఉంటే అందరూ అందుబాటులో ఉంటాము.
తెల్లారి రోజు ఏమన్నా సమస్యలు చెప్తే ఖచ్చితంగా మనం పరిష్కరించేయడానికి మార్గం సుగమైంది. మొన్న కూడా మనకి ఎమ్మెల్యే ఎలక్షన్లో అందరూ కష్టపడి ప్రతి ఒక్కరూ కష్టపడి మంచి మెజార్టీ ఇచ్చినాం మనం అమరన్న గారికి. నెక్స్ట్ రాబోయే కాలంలో మనకి పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. ఇంకా మనము ప్రజల్లో సేవ చేసి ఊర్లను డెవలప్ చేసుకొని చేస్తే మనకి ఇంకా మంచి మెజార్టీ వస్తుంది, మనకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ కార్యాలయం ఓపెన్ చేయడం దాని ఉద్దేశంతో ఈ రోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్ లో మన అన్నగారు వెంకటరత్న గారి కాంప్లెక్స్ లో మిద్దిపై మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనం ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2012లో కూడా మనం అదేవిధంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము. ఆ తర్వాత కొన్ని అవన్నీ కారణాల వల్ల మన పార్టీ ఆఫీస్ లేకుండా మనం అట్లే చేయడం జరిగింది. అంతకుముందు ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మన అన్నోళ్ళు పాత రూముల్లో అక్కడ పార్టీ ఆఫీస్ కాకుండా ఆడ రూమ్ పెట్టుకుని అన్నాడు ఉండేప్పుడు మనం అందరూ పోయి కూడా మన సమస్యలు ఏమన్నా కూడా చెప్పుకొని పంచాయతీ వేదికగా కూడా అక్కడ కొన్ని సంవత్సరాలు మనం రాజకీయం చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనం ఓపెన్ చేసుకొని మన పంచాయతీగా చాలా గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ సెల్వా గారు కానీ వెంకటరత్న గారు గణేష్ గారు ఎవరన్నా ఎవరో ఇక్కడ అందుబాటులో ఉంటాం. ఎందుకంటే ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 4 కుర్చీలు 2 టేబుల్ వేసుకొని ఎవరైనా విలేజ్ల నుంచి, ఇప్పుడు మనకు విలేజెస్ కూడా ఎక్కువ కాబట్టి ఎవరైనా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళ సమస్యలు ఇక్కడ నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అవి ఒక్కొక్కటిగా మనం మళ్ళీ పరిష్కరించే కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు అయితే మామూలుగా ఫోన్లో చెప్పేస్తారు, మళ్ళీ మర్చిపోతాము, లేదా ఆ విలేజ్ లేక మళ్ళీ మనం పోవాలి లేదా వాళ్ళు రావాలి అక్కడ ఉంది. అట్లా కాకుండా ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉన్న తెలియపరచుకోవాలని మనం కూడా నోట్ చేసుకొని పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఎవరి సమస్య ఉన్నా మనం రెవెన్యూ ద్వారా కానీ మన వీళ్ళు ఆర్ఐలు కానీ ఎవరన్నా ఉన్నాయి మన వాళ్ళ సమస్యలు, మన భూ సమస్యలు కానీ, వాటర్ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, ఏదన్నా మన పంచాయతీ లెవెల్లో ఏమున్నా కాలువల సమస్యలు, లైట్లు అన్ని కూడా తెలియజేసి ఇక్కడ మనం నోట్ చేసుకొని ఆ సమస్యలు మనము ఖచ్చితంగా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది అందరికీ సౌకర్యవంతంగా ఉంది. కాబట్టి మనం ఈ రోజు చాలా గౌరవంగా సంతోషించవలసిన విషయం. కాబట్టి ఈ విషయం ఇంత ముగిస్తూ సెలవు తీసుకున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై అమరారెడ్డి గారు. పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మన వెంకటరత్నమన్న గారి బిల్డింగ్ పైన రూమ్ అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి కట్టుగా లీడర్స్ అందరూ కూడా స్నేహశీలతో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ఇంతకు మునుపు ఏర్పాటు చేసుకుంటే కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వం మంది లేనటువంటి సందర్భంలో అది కొంచెము దాన్ని వదులుకోవడమైంది. ఇప్పుడు తర్వాత అదే రీతిగా ఇప్పుడు యథాప్రకారంగా కొనసాగించుకుంటూ ఈ కొలమాసనపల్లి గ్రామ పంచాయతీలో 24 గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలకు కావచ్చు, అదేవిధంగా గ్రామ ఓటర్స్ కావచ్చు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎక్కడేం జరుగుతా ఉంది, ఎక్కడేం జరగలేదు, ఏం సమస్య ఉంది, ఆ సమస్యని ఏ విధంగా మనము తీర్చుకోగలము అనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీ కార్యాలయంలోకి చేర్చి దాన్ని అందరూ సమిష్టి భావంతో దాన్ని ఏకీభవించి ఆ సమస్యని చక్కదిద్దేటువంటి దిశగా మా లీడర్స్ మా నాయకత్వం పరిధిలో ఏంటుంటే దాన్ని ఇక్కడ అంతకు మించి స్థాయిలో పరిష్కారం జరిగే విధంగా ఉంటే అమరన్న గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ పరిష్కార మార్గాల్ని ఛేదించేటువంటి దిశగా ఈ పార్టీ కార్యాలయంలో చర్చించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కొంచెం సైడ్ మా కొంచెం ముందుకమ్మా, కొంచెం ముందుకి ప్లీజ్ ప్లీజ్ అట్లా ముందు వెళ్ళండి. సైడ్ రండి సార్, మాకు అలవాటు సార్, తీసుకుంటే వెళ్ళిపోతాం సార్. సార్ అక్కడే 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 సార్. బాగా వస్తుంది, రోప్ అయితండి. నేనేం చూసి ఒక నిమిషం సైడ్ టెంపుల్ పోతున్నా, ఒక నిమిషం ఫోన్ సౌండ్ చేయనా. టెంపుల్ షాట్ ఫోటో సార్, ఒక నిమిషం నా కొంచెం వచ్చేయండి, అన్నీ తీసుకురా. మినిస్టర్ గారు వచ్చారు సార్. 1 సెకండ్ సార్. చలో అట్లా కూడా కొంచెం ముందుకు పదండి, కొంచెం సార్. సార్ మీరు నిమిషం ఉండబ్బా. మీరే
ఒక్క నిమిషం నా అట్లా తీసుకో అట్లా కాదు సైడ్ తీసుకో సార్ సైడ్ రా ప్లీజ్ సైడ్ ప్లీజ్ అట్లా వెనకరా తీసుకురావాలి కదా కంటిన్యూగా రావట్లేదు సార్ ఎవడు అన్నయ్య ఒక్కసారి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఏం చాలా అంటే సార్ అట్లా ఎక్కేస్తారు కొంచెం ముందు ముందుకు వేసుకో సైడ్